హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో హలో ఆ, హలో ఎవరు? సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, సార్, ఇండస్ఇండ్ బ్యాంక్కి కాల్ చేశాను సార్. చెప్పండి. సార్, ఇది పేమెంట్ చేస్తానని చెప్పారు కదా సార్, ఈరోజు 24th మీకు ఆ రోజు మాట్లాడితే. ఎవరు మాట్లాడేది? రాజు సాయి సార్. రాజు సాయి, నేను మీతో ఎప్పుడు మాట్లాడలేదే. సార్, ఒకసారి మేడం ఫోన్ చేసిన అని మళ్ళీ మీకు 24th రోజు నేను కన్ఫర్మ్ చేసేస్తాను అన్నారు. మేడం ఫోన్తో కాల్ చేస్తే నేను తీసుకొని మాట్లాడాను. ఒకసారి మా కొలీగ్ ఫోన్ తీసుకొని చేస్తే ఒకసారి నేను మాట్లాడాను కదా సార్. నేను ఫస్ట్ మాట్లాడుతూ మళ్ళీ మేడం ఫోన్ చేస్తే సారీ బ్రదర్, యాక్చువల్లీ నాది మల్టిపుల్ డెప్త్ కదా, నాకు గుర్తులేదు. అంటే మీరు ఎవరికి కాల్ చేసారు ఒక్కసారి నాకు కన్ఫర్మ్ చేయరా? సార్, మీరు ఎవరికి కాల్ చేసారు, ఎంత అమౌంట్ ఉంది? సింగపురం రైట్, కాల్ చేశాను సార్. ఓకే రైట్. ఎంత ఉంది కార్డు? 8,400 ఉంది సార్. ఓకే, 3,400 ఉందా? 8,400. సారీ, 8,400 ఉందా? యా సార్. డిపిడి ఎంత ఉంది? సార్, డిపిడి ఎన్పి అయిపోయింది అకౌంట్? హలో 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 బాస్, నేను డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది కాల్. నేను హలో హలో క్వశ్చన్ ఏమనే కథం పతకుండరు. సార్, 2 months ఉంది సార్. ఏమైందండి? మ్యూట్లో పెట్టుకుని ఎక్కడ వెళ్ళిపోయారు మీరు? లేదు, ఇది అంటే మీది ఎప్పుడెప్పుడు చేసిన పేమెంట్ అన్నట్టు నేను అది ఓపెన్ చేయలేము అన్నట్టు నేను లైన్ ఉంది. మీరు చెప్పలేదే లైన్లో ఉండమని. మ్యూట్లో పెట్టేసారు. మ్యూట్లో పెడితే ఎలా చెప్పండి? సార్, మ్యూట్లో పెట్టుకుంటే ఎలా? ఫోన్ నేను సైడ్కి పెట్టేసి నేను ఇది ఓపెన్ చేశాను. ఓకే, మీరు ఓకే రైట్. చలో, మీది ఎంత ఉంది అమౌంట్? సార్, ఎంత ఉంది? 8,400 సార్. 8,400. ఓకే, అది మనకి మంత్ కాదండి, అది నేను నెక్స్ట్ మంత్ చేపిచ్చేస్తాను. నేను నెక్స్ట్ మంత్ చేపిచ్చేస్తాను, ఫస్ట్ వీక్లో. ఈ మంత్ చేయాలి కదా సార్, పేమెంట్ అప్డేట్ కావాలి. అంటే మీకు అప్డేట్ కావాలి, నా దగ్గర లేదు. నెక్స్ట్ మంత్ చేపిచ్చేస్తాను. మీ కార్డు చేసుకోండి సార్. ఓకే ఓకే, అది నెక్స్ట్ మంత్ చేసుకుంటాను, సరేనా? నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు సార్, మీరు 24th చేస్తున్నారు కదా. నాకు పైసలు వచ్చేది ఉండే, పైసలు రాలేదు నా దగ్గరికి. ఓకే, అందుకే ఈ మంత్ నాట్ పాసిబుల్, నెక్స్ట్ మంత్ చేపిచ్చేస్తా, సరేనా? నాట్ పాసిబుల్ అంటే కాదు కదా సార్, అట్లా చేయాలి కదా సార్. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే నా దగ్గర లేదు. అంటే ఇప్పుడు చేయాలంటే మీరు ఏ విధంగా చేయాలి అది కూడా చెప్పండి నాకు, సొల్యూషన్. సార్, ఇప్పుడు నా దగ్గర లేదు, మీరు చెయ్యాలి అని అంటున్నారు, కానీ ఏ విధంగా చేయాలి ఆ సొల్యూషన్ కూడా చెప్పండి నాకు. ఎవరైనా అడిగి చేయండి సార్. 8,000 ఎవరు ఇస్తారండి? నేను ఒక విషయం చెప్తాను, నాకు ఈఎస్ఐ ఉంది. ఈఎస్ఐ ఉంది, నాకు రూపాయి అవసరం లేదు. ఈఎస్ఐ పోయినా అంటే కార్డు చూపిస్తే వాళ్ళే మొత్తం చేసి ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసి పంపిస్తారు బయటికి. ఓకేనా? మెడికల్ గురించి మాట్లాడితే అడిగి కట్టండి సార్. కదా, ఎవరైనా అడిగి కట్టండి. నాట్ పాసిబుల్ అండి, కాదు. నాట్ పాసిబుల్ అంటే కాదు సార్, అది కాదంటే ఇక నేను ఏం చెప్పలేను. ఇక మీరు చూడండి, మీరు ఎలా తీసుకుంటారో చూడండి, మరి ట్రై చేసుకోండి. మేమేం ట్రై చేసుకోవాలి సార్, మీరు చేస్తా అని చెప్పి మీరు పేమెంట్ చేయమంటే మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు. కాలేదు, మీరేం చెప్పారు సార్, 24th రోజు కన్ఫర్మ్ పేమెంట్ గుర్తులేదు. మీకు గుర్తుండదు సార్, ఇప్పుడు పేమెంట్ కోసం కాల్ చేశాం కదా. నాకు గుర్తులేదు, అందుకే ఫస్ట్ సెటిల్మెంట్ కావాలన్నారు మీరు. రైట్, సెటిల్మెంటే అడిగి ఉంటా 10%లో. 10%? కరెక్ట్, 10% మీకు సెటిల్మెంట్ కావాలా సార్? రైట్ కరెక్ట్.
10% కావాలా సార్ మీకు సెటిల్మెంట్? అవును అవును కరెక్టే వింటున్నారు మీరు, కరెక్టే చెప్తున్నారు. మరి ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేయండి. రిపీట్ చేయండి. 10% కావాలా, 10% కావాలా, 10% కావాలా, 10% కావాలా, రిపీట్ చేయండి 2-3 టైమ్స్. అవును మరి. అవును 10% కావాలా. సార్. మీకు ఏమైనా ప్రాబ్లమా? 10% నేను తీసుకుంటాను. మీకు ఏమైనా ప్రాబ్లమా? 10% నీకు ఎవరు ఇస్తారు సార్? ఎవరు ఇస్తే తీసుకుంటా, లేకుంటే అట్లనే పడి ఉంటుంది. అట్లా పడి ఉంటే కాదు కదా సార్, కట్టుకోవాలి మీరు. అది మీరు నాకు చెప్పే అవసరం లేదు. నేను చెప్పే కట్టుకోవాలా అవసరం లేదంటే కట్టుకోదు. మేము ఇప్పుడు మా వర్క్ ఇదే కదా సార్. సరే పేమెంట్ చేయని వాళ్ళను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడిస్తే పేమెంట్ చేయించారు కదా. 10% సెటిల్మెంట్ అయితే చేపియండి. 10% గా రాదు సార్, మీకు 10% ఎవరు ఇస్తారు సార్ మీకు? సరే మీది కాదు నాది కాదు, 12%. ఏంది 12%. ఇదేమైనా మార్కెట్ అనుకున్నారా అసలు? కూరగాయలు అనుకుంటారా మీరు? 10% 12% అని మాట్లాడుతున్నారు మీరు. మీకు ఒకవేళ 58,000 సరే సరే 58,500 సరే వస్తుంది మీ మీకు. పేరు మీ పేరు సార్ రాజు. రాజు కదా? అవును. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆ? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బ్యాంక్ పేరు సార్ బ్యాంక్ పేరు చెప్పండి ఒకసారి. మీకు తెలియదా సార్? అప్పటికెళ్ళి మాట్లాడినా కదా. లేదు చెప్పండి. మీకు తెలియదా సార్? ఇప్పుడు మీరు చెప్తారా? కాల్ డిస్కనెక్ట్ చేయాలనా? ఏంటి కాల్ కనెక్ట్ చేస్తారా సార్ మీరు? డిస్కనెక్ట్ చేయాలనా? ఎందుకు? మేము మళ్ళీ కాల్ చేస్తాము. సరే మీరు చెయ్యండి. మీ ఫోను మీ ఇష్టం, ఎన్నిసార్లు చేయండి. అదే. నేను రెస్పాన్స్ ఇస్తా. ఓకే. నేనేం అడుగుతున్నాను, ఏ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నారు? ఏ బ్యాంక్ లో మీరు లోన్ తీసుకున్నారు? ఏ బ్యాంక్ లో క్రెడిట్ కార్డు ఉంది మీకు తెలియదా? 36 బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా. 36 బ్యాంక్ నుంచి బ్యాంక్ కట్టుకోండి మరి. 36 బ్యాంక్ ని కట్టను. ఏ బ్యాంక్ ఒక్క రూపాయి కట్టను. చలో. ఎందుకు కట్టారు? నా ఇష్టం. ఎందుకు కట్టారు? నా ఇష్టం. మీ ఇష్టం అంటే మీ ఇంట్లో తీసుకురా సార్? అవును మరి నాకు ఇచ్చారు కదా. తీసుకురా ఏంది? అవును ఆ? అవును. ఎవరిచ్చారు మీకు? అవి ఇచ్చినోడు మావాడు ఒకడు ఉండే దోసుగాడు. కార్డు కావాలంటే సరే కావాలి రాబోయ్ అంటే తెచ్చి ఇచ్చిపోయిండు. కట్టుకో అందుకే. కట్టుకోండి సార్ అందుకే. కాదబ్బా చెప్పబ్బా. ఒక పని చేయనే, ఆర్టీపీ మెన్షన్ చేసి సరేనా? దీన్ని నేను రైట్ ఆఫ్ లా కట్టుకుంటా. నేను ఆర్టీపీ మెన్షన్ చేయి. రైట్ ఆఫ్ లా కట్టుకుంటా. ఎందుకు ఆర్టీపీ నేను ఎందుకు చేస్తా? సరే మళ్ళీ వసూలు చేసుకో. ఏ విధంగా చేసుకుంటావు? కట్టుకోండి. నేను కట్టాను. 95,500 కట్టుకోండి. ఒక్క రూపాయి కట్టను. చలో. ఒక్క రూపాయి కట్టనంటే కాదు. సరే తీసుకో. మరి ఎలా తీసుకుంటావు తీసుకోరాదు. సరే మంచిది. వచ్చి తీసుకో. ఏం చేస్తావు? ఓకే నేను రైట్ వచ్చి తీసుకుని కాదు. రైట్ రైట్. తర్వాత మీరు నాకు కాల్ చేయొద్దు తర్వాత. ఇగో నేను మళ్ళీ నాకు రిటర్న్ కాల్ వస్తుంది, మీరు చేయొద్దు. ఒక మాట చెప్పాలనా? చెప్పండి. మీ నంబర్ నేను ఇప్పుడే నా ఫోన్ లోకి డిలీట్ చేస్తా. నా సైడ్ మీకు కాల్ వచ్చింది అనుకో. సరేనా? నీకు అవసరం లేదు కదా. సరేనా? నేనేం చెప్తున్నా నా దగ్గర ఒక రూపాయి వసూలు చేయి. నీకు ఇట్లా రిటర్న్ కాల్ చేసి అనుకో. నేను ఇచ్చినాను అప్పు, నీ కార్డు నీకు కట్టుకోమంటున్నా. నేనేం చెప్తున్నా, నువ్వు ఇగో గిమ్కీలు నా దగ్గర నడవవు. ధమ్కీలు దింకులు కాదు, నీ కార్డు యూజ్ చేస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నా. అర్థమైందా? కలెక్షన్ గురించి నాకు ఐడియా లేదు అనుకుంటున్నావు. కలెక్షన్ గురించి నాకు తెలియదు అనుకోకు. సరేనా? మీ మేనేజర్, మీ ప్రొపరేటర్ ఉందా? మీ ఏజెన్సీ ప్రొపరేటర్ ఉన్నాడా? సరే సరే మాట్లాడండి అన్ని గట్టిగా. మాట్లాడుకోండి. సరే సరే రైట్ రైట్ రైట్. చలో మళ్ళా రైట్. బాయ్. చేసుకో. ఏం చేసుకుంటా చేసుకో. ఏంటండి? ఏం చేసుకుంటా చేసుకో. మీరు పేమెంట్ చేసుకోండి. కాదబ్బా తీసుకో అంటున్నా. తీసుకో. నీతోని ట్రై చేసుకో. ఏ విధంగా తీసుకుంటావో ట్రై చేసుకో. నువ్వు అన్నావు కదా ఫోన్ చెయ్యకు. నాకు ఫోన్ చేస్తావా? నువ్వు చెయ్యి. మీరు చెయ్యకు, నేను నువ్వు చెయ్యి. నా దగ్గర ఒక్క రూపాయి నువ్వు వసూలు చేసావు అనుకో, నిజంగా చెప్తున్నా, నువ్వు కరెక్ట్ కలెక్షన్ పర్సన్ విను. ఏజెంట్ వి. కరెక్ట్ కలెక్షన్ ఏజెంట్ విను. నాకేమైనా వచ్చేడుతుంది ఏంది? నీ కాడికి నువ్వు కట్టుకో. నాకేమైనా వచ్చేడుతుందా నీ కాడుతో? ఇగో నీకు మాట చెప్పాలా రాజు మిస్టర్ రాజు, ఒక మాట చెప్పాలనా? ఇంత ప్రెజర్ ఉంటే పని చేయదు ఆడ. లాంగ్వేజ్ మీది మీ పేమెంట్ చేసుకోండి. కాదు నేను చెయ్యను. మీ మాటలు ఏంటబ్బా? మీ మాట ఆర్టీపీ మెన్షన్ చేసేయి. ఆర్టీపీ మెన్షన్ చేయి. అట్లా నమ్మిస్తావు. ఆర్టీపీ మెన్షన్ చేసేసా. ఏజెన్సీ పేరు చెప్పు. నీది నువ్వెవరు? నువ్వు చెప్పండి. ఏజెన్సీ పేరు చెప్పు. ఏజెన్సీ కట్టుకోండి. ఏజెన్సీ పేరు చెప్పు. ఏజెన్సీ పేరు చెప్పు. నీకు పేమెంట్ కావాలంటే ఏజెన్సీ పేరు చెప్పు. కట్టుకోండి ఫస్ట్. ఏజెన్సీ పేరు చెప్పు. నీకు పేమెంట్ కావాలంటే ఏజెన్సీ పేరు చెప్పు. నీకు ఏజెన్సీ పేరు చెప్పడానికి చేత కావట్లేదు.
నీకైతే ఏజెన్సీ పేరు చెప్పడానికి చేత కావట్లేదు కదా. నువ్వు ఎన్ని మాటలు చెప్తున్నావు కానీ నీకు ఏజెన్సీ పేరు చెప్పడానికి చేత కావట్లేదు కదా. నీకు ఏజెన్సీ పేరు చెప్పడానికి చేత కాదు అంతే కదా. నీకైతే ఏజెన్సీ పేరు చెప్పడానికి చేత కాదు కానీ నువ్వు ఏజెన్సీలో పని చేస్తున్నావు, నువ్వు కలెక్షన్ చేస్తున్నావు, నువ్వు కలెక్షన్ చేస్తున్నావు అని నువ్వు నాకు చెప్తున్నావు కదా. కదా నువ్వు కలెక్షన్ చేస్తున్నావు కానీ నీకు ఏజెన్సీ పేరు చెప్పడానికి చేత అయితే లేదు కదా. మిస్టర్ రాజు మిస్టర్ రాజు 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 కష్టం రాజు. ఇగో ఈ విధంగా కలెక్షన్ చేస్తే నువ్వు చేయలేవు. అది నా సోటు దగ్గర అరే నా దగ్గర నువ్వు ₹1 వసూలు చేయి, నువ్వు కరెక్ట్ పర్సన్ అని ఒప్పుకుంటా నేను. నాకేం అవసరం నీ దగ్గర ₹1. నేను కలెక్షన్ నువ్వు చేస్తున్నావా నేను చేస్తున్నానా? కలెక్షన్ నువ్వు చేస్తున్నావు నా దగ్గర. ఇగో జీతం నువ్వు తీసుకుంటున్నావు నేను కాదు. రాజు రాజు ఫోన్ నువ్వు చేసినావు కలెక్షన్ గురించి నేను చేయలే కదా. కలెక్షన్ నువ్వు ఫోన్ చేసినావు కదా. నువ్వు యూజ్ చేస్తున్నావు కాబట్టి చేసిన నేను కలెక్షన్. ఇగో నీకు మాట చెప్పాలా ఇప్పుడు. ఇగో నీకు సరే ఒక మాట చెప్తా. అరే ఒక మాట రాజు. 2 మాటలు ఇప్పటికీ వస్తుండ నీ మాటలని నమ్మించు. సరే గాని ఇగో ఒక మాట చెప్పాలనా? ఏమో దాన్ని పేమెంట్ చేస్తాను. అయ్యో ఒక మాట చెప్తా నేను. వద్దు ఏ మాట వద్దు, పేమెంట్ చేస్తాను. నువ్వు తీసుకో అంటున్నా కదా. నీ పేమెంట్ నువ్వు తీసుకో నా దగ్గర వచ్చి వసూలు చేసుకుంటే వసూలు చేసుకో. ఏం చేస్తావు? థర్డ్ పార్టీ కాల్ చేస్తావా? ఆఫీస్ కి కాల్ చేస్తావా? నువ్వు చేసే చూసాం. నువ్వా నేనా చూసాం. నువ్వు నాకు టార్గెట్ చేస్తావా నేను నీకు టార్గెట్ చేస్తాను చూసాం. నడు నీకే ఫోన్ చేస్తా అంటే మళ్ళా రాజు నీకు ఇంకా నా గురించి తెలియదు. ఖాళీ పేరే చూసినావు అంటే నన్ను చూడలేను. విన్నావా? ఎంత మందిని చూసినా తెలుసా నేను? ఎంత మందిని చూసినా తెలుసా నేను నా లైఫ్ లో ఎంత మందిని చూసినా తెలుసా? విన్నావా? లైఫ్ లో మనుషులు చాలా మంది ఆర్టీపీ మెన్షన్ చేసి దీన్ని సెటిల్మెంట్ చేపిస్తా. రైట్ ఆఫ్ తర్వాత లేకుంటే నాకు తిక్క తెంగిందంటే వింటేజ్ లో చేపిస్తా నేను. వింటేజ్ లో చేపిస్తా. పేమెంట్ చేస్తారా? వింటేజ్ లా చేపిస్తాను నాకు అవసరం ఉంటే. అబ్బా వద్దులే ఈ మాటలు వద్దు సార్. ఈ మాటలు నేనే 24 రోజులు నమ్మిన. కొంచెం నాకు ఫోన్ వస్తుంది రాజు. నేను ఇప్పుడు మాట్లాడలేను సరేనా. బాయ్. ఆర్టీపీ మెన్షన్ చేస్తే సరేనా? పేమెంట్ చేసుకోండి. ఆర్టీపీ మెన్షన్ చేసేవా రాజు? పేమెంట్ చేసుకోండి రాజు. రాజు ముద్దుల రాజు ముద్దుల రాజు. నువ్వు మంచోని నువ్వు మంచోని కానీ చాలా మంచోని ఉన్నట్టున్నావు. ఒక పని చేయి. కలువు. ఎప్పుడు కలుస్తావు? సాయంత్రం కలుస్తావా? సాయంత్రం కలుస్తావా? సాయంత్రం కలువు. ఎవరు ఏడ కలుస్తావు? ఏ వయసులో కలుద్దాం చెప్పు. కలుద్దాం వయసులో కలుద్దాం. నువ్వు పోయి కలుసుకో. నన్ను బార్లో కలుద్దాం. నడు దావత్ ఇస్తాను నీకు. ఎవరు? నేను దావత్ ఇస్తా. పెద్ద మనిషి. అరే నేను పెద్ద మనిషి అయినా దావత్ ఇస్తాను. నాకు అవసరం లేదు నీ దావత్. ఏమొద్దు. నీ కాడికి నువ్వు ఫస్ట్ పేమెంట్ చేసుకో. కాదు నువ్వు ట్రై చేసుకో అంటున్నా కదా. ట్రై చేసుకో. నీ కాడికి నువ్వు చేసుకో. ఒక్క నిమిషం ఒక కాల్ మాట్లాడాలా? ఒక్క నిమిషం రాజు లైన్ లో ఉన్నావా? పేమెంట్ చేసుకో. ఒక్క నిమిషం ఆగు. పేమెంట్ చేస్తాను. అరే ఒక్క నిమిషం ఆగు. పేమెంట్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగు రాదు. పేమెంట్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగు. లైన్ లో ఉండు. ఒక లైన్. నాకిట కాల్ వస్తుంది. ఒక్క నిమిషం రాజు. ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. నేను ఫోన్ మాట్లాడుతాను. దాని తర్వాత నీతోనే మాట్లాడతా సరేనా? నీ కాదు నేను. మిస్టర్ రాజు చెప్పం. రాజు గారు హలో. మ్యూట్లో పెట్టుకోండు. అలిగినావా నా మీద? అలిగినావా రాజు? ఓ రాజు ఓహో మహారాజు. ఓ రాజు మహారాజు. రాజు మిస్టర్ రాజు 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 రాజా లేపో. నేను కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నా. మాట్లాడితే మాట్లాడు. నేను కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నా నేను. రాజు హలో ఉన్నావా? అమ్మా ఉన్నావు. లేవు అనుకున్నా.
హలో ఓ రాజు అన్నా. సరే బాయ్ మరి, టేక్ కేర్.